హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో కొరమేను పులుసుని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. కొరమేను పులుసు మా ఇంట్లో మా ఆయనకి బాగా ఇష్టం అండి. అందుకే ఉదయాన్నే వెళ్ళి ఈ కొరమేను అయితే తీసుకొచ్చేసాడు. మా పిల్లలు కూడా బాగా తింటారంటే, ఎందుకంటే ఈ కొరమేనులో ముళ్ళు ఉండదు కదా, ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అందుకోసంగా ఉదయాన్నే తెచ్చేసాడు. ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా కొరమేన్ని ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని తీసుకొచ్చాడు. మనం కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి కడిగేసి వంపేసామంటే ఇప్పుడు దీన్ని బాగా నీట్గా నల్లగా ఉంది కదండి, ఆడైతే కడిగించుకొని తీసుకొచ్చాడు, కానీ నాకు నచ్చలేదు. అందుకే మళ్ళీ ఆయనతోనే కడిగిస్తున్నాను. మొత్తం నీట్గా తెల్లంగా చేసేసి ఒక గిన్నెలో వేసేసాడు. మొత్తం ఆ నలుపు అంతా గీకేసాడు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని చేప ముక్కల్ని ఈ విధంగా పిసికి మనం కడుక్కోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చేపలు నీసు వాసన రాదండి. చేపల కూర చేసినప్పుడు మనం నీసు వాసన రాదు, అందుకని ఉప్పు వేసి ఈ విధంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక 2-3 సార్లు కడిగేసి గిన్నెలో వేసేసాడు. ఆయనతోనే కడిగిస్తున్నానండి పాపం. ఇదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల దాకా కారం మనకి ఎక్కువే పడుతుంది ఈ కొరమేను పులుసులో. వేసేసి మనం బాగా వీటిని కలిపేయాలి. కలిపేసి మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని అప్పుడు కూరని తయారు చేసుకుందాం. ఇలా పక్కన పెట్టడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అన్నీ ఈ చేప ముక్కకి బాగా పట్టుకునేస్తాయి. ఇది ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని తీసుకోవాలి. ఇలాంటి గిన్నె తీసి నానబెట్టేసుకొని మనం దీన్ని రసం పిండేసి పక్కన పెట్టేసుకుందాం. నానాక మనం రసం పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని ఒక కడాయి తీసుకొని ఇందులోకి కొద్దిగా మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు వీటిని వేసుకొని మనం బాగా ఫ్రై చేసేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పొడి ఇది నేను లాస్ట్లో చేపల కూరలో వేస్తాను. ఈ పొడి వేయడం వల్ల ఏంటంటే చేపల కూరకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. మీరు కూడా కొరమేను పులుసుని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గిన్నె మొత్తం ఊడ్చేస్తారండి, అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని 2 గంటెల ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు, కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేద్దాం. మెంతులు అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే నెల్లూరు కొరమేను పులుసు అంటేనే మెంతులు అండి. మెంతులు వేసే చేస్తారు, ఖచ్చితంగా వేయాలి. చాలా టేస్ట్ కూడా వస్తుంది మెంతులు వేయడం వల్ల. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వీటన్నిటిని వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ కొరమేనులో మనకి ఒమేగా-3, ఐరన్, ఈ పొటాషియం, మెగ్నీషియం లాంటివి మినరల్స్ అన్నీ ఉంటాయండి, విటమిన్స్ అన్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది కొరమేను పులుసు అండి. వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక బాగా ఈ ఉల్లిపాయలు, ఈ టమాటా ముక్కలంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఒకసారి మనం ఫస్ట్లోనే గంటి యూజ్ చేయాలండి, తర్వాత మనం గంటి అసలు పెట్టకూడదు, ఎందుకంటే చేప ముక్కలు బాగా విరిగిపోతాయి మనకి. పక్కన మనం పిండి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసుని ఇందులో వేసేయాలి. వేసేసాక ఒకసారి బాగా ఇలా కలిపెట్టేసి
ఉడికించేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేయాలి. పులుసు అంతా కలిసిపోయేలాగా కలిపేసి ఇదండి ఉడికించుకోవాలి. కొరమేను బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు పెట్టి వేసుకున్నాను. పచ్చిమిరపకాయ అనేది ఆప్షనల్. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే దగ్గరకు వచ్చేస్తుంది పులుసు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆవాలు జీలకర్ర అవన్నీ, అది గ్రైండ్ చేసేసుకొని ఆ పొడిని ఇందులో వేసుకుందాం. ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ వేసేసాక ఈ పొడి వేసి మనం గంటి పెట్టి కలిపెట్టకూడదండి. ఇట్లా పైన ఇలా ప్రెస్ చేసామంటే వచ్చామంటే ఇట్లా నీట్గా లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు కడాయిని అటు ఇటు మనం రౌండ్గా కదిపితే మనకి ఈ పొడి అనేది లోపలికి వెళ్ళిపోయి చేప ముక్కలకి మొత్తంకి కూరలంతా కలిసిపోతుంది. ఇప్పుడు నేను ఒక మామిడికాయని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. మామిడికాయ కూడా వేసుకోండి. ఇదండి ఈ విధంగా మామిడికాయని వేసేసుకున్నామంటే చేప ఉడికింది ఇంకా దింపేస్తాం అన్నప్పుడు వేసుకోండి మామిడికాయ. అప్పుడే మనకి ఇది కరగకుండా బాగుంటుంది. అంతే అండి, కొరమేను పులుసు రెడీ. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి కొత్తిమీరని వేసేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇదండి కొరమేను పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.